నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. న్యూక్లియర్ ఫిజిక్స్ శాస్త్రవేత్త, గాంధేయవాది, పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ రాజు సేవలు ఎనలేనివి. ఎంఆర్ రాజు సంతాప సభలో PSC చైర్మన్ ఎమ్మెల్యే అంజుబాబు, రాజ్యసభ సభ్యులు పాక. భీమవరంలో పలు వార్డుల్లో ఘనంగా శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి జాతర. టిట్కో ఇళ్ల వద్ద ఆదిలక్ష్మి అమ్మవారి జాతర. పేదవారికి అభయహస్తం సీఎం సహాయ నిధి. 12 మంది లబ్ధిదారులకు 6 లక్షల రూపాయలు అందించిన ఎమ్మెల్యే అంజుబాబు. వీరవాసరం మండలం వైఎస్ఆర్సీపీ BCCL అధ్యక్షులుగా కడలి శ్రీరామ్ నియామకం. న్యూక్లియర్ ఫిజిక్స్ శాస్త్రవేత్త, గాంధేయవాది, మహాత్మాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ముదిండి రామకృష్ణంరాజు సేవలు ఎనలేనివని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పెదమీరంలోని మహాత్మాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ లో పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ రాజు స్మృత్యాంజలి సభలో ఎమ్మెల్యే అంజుబాబు పాల్గొని మాట్లాడారు. 35 ఏళ్లుగా అన్ని దేశాల్లో క్యాన్సర్లో పరిశోధనలు చేసిన మహోన్నత వ్యక్తి అని, 2013 పద్మశ్రీ పురస్కారం అందుకున్నారని, పెదమీరలో మహాత్మాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ఎంతో మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు సేవలు అందించారని అన్నారు. డాక్టర్ ఎంఆర్ రాజు సేవలు గుర్తించి ఆనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం 2006వ సంవత్సరంలో పెదమీరంలోని మహాత్మాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ సందర్శించి డాక్టర్ ఎంఆర్ రాజు సేవలను కొనియాడారని అన్నారు. రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ మాట్లాడుతూ MGM ట్రస్ట్ ద్వారా క్యాన్సర్ రోగులకు విశేష సేవలందించిన సేవామూర్తి, శాస్త్రవేత్త పద్మశ్రీ ఎంఆర్ రాజు అని అన్నారు. ఆయన మరణం తీరని లోటని, భౌతికంగా లేకపోయినా ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోయే ఉంటారని అన్నారు. పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీ, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, ఇంజనీర్ పరిమి, మంతెన రామ్కుమార్ రాజు, దంతులూరి రంగరాజు, తారకరామ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ పళ్ల యేసుబాబు, డాక్టర్ ఇర్రింకి సూర్యారావు, పొత్తూరి బాపిరాజు, రాయప్రోలు భగవాన్, బోండా రాంబాబు, నడింపల్లి మహేష్, ఇందుకూరి ప్రసాదరాజు, బట్టిప్రోలు శ్రీనివాసరావు, కారుమూరి సత్యనారాయణమూర్తి, డాక్టర్ నీలాద్రిరాజు, భూపతిరాజు సత్యనారాయణరాజు, నడింపల్లి వెంకటరామరాజు, గుంటూరి రామరాజు, పట్టణంలోని డాక్టర్లు, ఎంఆర్ రాజు మిత్రులు, బంధువులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సంవత్సరంలో జన్మించారు. ఆయన సుమారు 95 సంవత్సరాలు జీవించారు. 2013లో వారికి పద్మశ్రీ పురస్కారం వచ్చింది.
తర్వాత ఆయన మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ ప్రారంభించి క్యాన్సర్ పై 35 సంవత్సరాలు అన్ని దేశాల్లో కూడా పరిశోధన చేస్తారు. వారు గొప్ప శాస్త్రవేత్త. అటువంటి వారు మన భీమవాసి అవడం, మన ప్రాంతవాసి అవడం మా అదృష్టం. వారి జీవితం చాలా నిరాడంబరంగా ప్రజలకు సేవ చేయాలని ఆలోచించిన జీవితం గడిపిన మహోన్నత వ్యక్తి అయిన అటువంటి మహోన్నత వ్యక్తి లేకపోవడం ఈరోజు మనందరికీ తీరం లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారు మరణించినా కూడా జన్మించిన మహోన్నత వ్యక్తిగా చెందిన రాజు గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటాం. చరిత్రను ఒకసారి పరిశీలన చేస్తే ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో దీన్ని చెప్పేటటువంటి మాట ఆక్వా హబ్ అంట. కానీ ఇది ఆక్వా హబ్ కాదు, ఇది నాలెడ్జ్ హబ్. దీనికి 3 ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి, ఈ ప్రాంతం నుంచి అంతర్జాతీయ ఖ్యాతి గాంచినటువంటి ఎల్లాపరెడ్డి సుబ్బారావు గారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి నాయకుడు. 2, స్వామి జ్ఞానానంద, థియోసాఫికల్ సొసైటీకి సంబంధించినటువంటి ప్రపంచ జ్ఞానాన్ని అందించినటువంటి వ్యక్తి. 3, ఎంఆర్ఎల్ రాజు గారు అంతర్జాతీయ స్థాయిలో క్యాన్సర్ని 5 దశాబ్దాలకు పూర్వమే దీని మీద పరిశోధించిన వ్యక్తి. కాబట్టి ఇది ఆక్వా హబ్ కాదు, నాలెడ్జ్ హబ్. అయితే మారిన సమాజం యొక్క ఆలోచన దృష్ట్యా ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నాయి కాబట్టి దీని పేరు ఆక్వా హబ్గా మారిందనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సిన పరిస్థితి. 2, పెద్దలు అనేక విషయాలు ఎంఆర్ఎల్ గారి గురించి చెప్పడం జరిగింది. నాకు 2 విషయాలు చాలా స్పష్టంగా అర్థమయ్యాయి. జననీ జన్మ భూమిస్తే స్వర్గాలకు కలిగేసి అనేటటువంటి మాట పెద్దలు చెప్పారు. పెద్దలంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో చెప్పిన మాట ఇది. ఏ సందర్భంలో చెప్పాడు? రావణాసురుడు వదిలిపోబడిన తర్వాత ఒకసారి లంకను చూసి వస్తాను అన్నయ్య అని చెప్పి లోపలికి వెళ్ళి ఆ లంకా యొక్క వైభవాలు చూసి ఆ బంగారు సింహాసనాలు, ఆ బంగారంలో చేసినటువంటి ద్వారాలు ఇవన్నీ చూసి మనకు అయోధ్య వద్దనే మనం ఇక్కడే ఉండిపోతాం, చాలా అద్భుతమైనటువంటి సంపద కలిగినటువంటి ఈ ప్రాంతాన్ని మనం వదలొద్దు, ఇక్కడే ఉందామని చెప్పి అడిగినప్పుడు శ్రీరామచంద్రుడు తన తమ్ముడితో చెప్పినటువంటి మాట, జన్మభూమిని కన్న తల్లిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు అనేటటువంటి మాట. అయితే పెద్దలు ఇస్తారు డాక్టర్ గారు చెప్తూ, 4 రూపాయలు సంపాదించిన తర్వాత జూబ్లీ హిల్స్ ఏదో మెగా హిల్స్ ఎక్కడో చోటకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఆ రకమైన ఆలోచన ఉండకూడదని వారు తాజాగా చెప్పారు. కానీ దాన్ని అమలు చేసేటటువంటి వ్యక్తుల్లో ముందు వరుసలో ఉన్నారు ఎంఆర్ఎల్ రాజు గారు. ఆయన స్వయంగా ఆ మేనత్త కుమారుడు. ఆయన చిన్న వయసులో అంటే నా చిన్న వయసులో ఆయన మా ఊళ్ళోనే చదువుకున్నారు. ఎలిమెంటరీ స్కూల్ చదువుతూ మా తల్లి గారు మరో తల్లిగా ఆవిడ బిడ్డగా భావించి ఆ రంగా చూశారని చెప్పి నిర్మాణాలు కూడా చెప్తూ ఉంది. నా జ్ఞానంతా తల్లి దాకే నన్ను చూసింది, అక్కడ చదువుకున్నాము జాగ్రత్తగా కనిపెట్టుకునేది అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత హై స్కూల్లో ఉండేటి చదువుకున్నాను. స్కూల్ చదువు హై స్కూల్ గంటపాడు కానీ మన దేవాలయంలో గర్ల్స్ హై స్కూల్ కానీ లేకపోతే కొన్ని ప్రాంతాల్లో వేరుగా ఉంది హై స్కూల్ సాగుతుంది. అది ఉన్నప్పుడు ఇందులో చదువుతామంటే అంటే అది ఎంత యాక్టివ్గా చదువుతాం. ఏ పని చేసినా యాక్యురేసీ, మూలికాలు కూడా యాక్యురేసీ, మూలికాలు కూడా పర్ఫెక్ట్గా అయితే మా మేనమామ వంశీ గారి తండ్రి
మోడీ గారు ఆత్మ పాడైపోతున్నాం అని చెప్పి ఆయన కేకలేస్తే సెన్సిటివ్ మనిషి వల్ల నా స్కూల్ మానేసి కేవలం యూఎస్సీ స్కూల్కి వచ్చేసాడు. అంటే వెరీ సెన్సిటివ్ పర్సన్, అగ్రెసివ్ పర్సన్. ఆయన అనుకుని సాధించేదాన్ని. కొంతమంది మనం కుటుంబానికి ఉపయోగపడలేకపోయినా సమాజానికి ఉపయోగపడే వ్యక్తిలో గొప్ప. ఆయన మనం అదృష్టంగానే భావించాలి. సమాజానికి ఉపయోగపడే తల్లి మనకు ఉన్నందుకు మనం సంతోషపడాలి. మనకే కాదు, సమాజానికి మంచి పేరు పెట్టి ప్రత్యేకంగా ఆయన ఒక సైంటిస్ట్గా ఉండి అమెరికా దేశంలో అంటే యునైటెడ్ యూనియన్ మీట్ అంటే అంతర్జాతీయ మీటింగ్లో అటామిక్ ఎనర్జీ దానికి అమెరికా తరఫున రిప్రజెంట్ చేశారు. అమెరికా ఆ దేశం అంటే మరో ప్రపంచం చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పుకున్నా ఒప్పుకున్నా ఈ ప్రపంచంలో ఆ దేశానికి ఇది ఉంది. వేదిక పెద్దలందరికీ, వేదిక అందరికీ, కుటుంబ సభ్యులకి, వారి బంధుమిత్రులందరికీ, స్నేహితులకి అందరికీ కూడా సుమారు గారి గురించి ఒకసారి నాతో పరిచయం అనేది ఒకసారి 30 సంవత్సరాలు 1995, 96లో నేను కొట్టుకుంటాను కలవడం. అప్పుడు డాక్టర్ వార్నర్ గారు నేను తీసుకొచ్చి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఒకసారి వేరే ఫ్రీక్వెన్సీ కార్పొరేట్ కమ్స్ టుగెదర్. వాళ్ళు అనుకున్న వాళ్ళు ఏది అవుతారేమో, ఆయన భావాలు నా భావాలు ఒకే రకంగా చాలా చేసుకుంటూ ఆయన లేదు మీరు మా దగ్గర చేస్తే బాగుంటుందని వెయిట్ చేస్తున్నాను. రెగ్యులర్గా ఇక్కడ హాస్పిటల్ 15 సంవత్సరాలు వచ్చి ఇక్కడ ఆపరేషన్స్ చేయలేదు. ఆయనతో ఎప్పుడు కూర్చున్నా కానీ నేను హాస్పిటల్కి ప్రతి వారం వచ్చేవాడిని. వచ్చిన తర్వాత ఆయన ఓకే అయిపోయిన తర్వాత ఆయనతో కూర్చొని నేను ఎప్పుడు కూర్చున్నా ఒక అరగంట ప్రతిసారి ఏదో కొత్త విషయం నేర్చుకుంటానని నేను ఆపుకునేది. నాలెడ్జ్ కానీ ఆయన ఉన్నటువంటి పరిచయాలు కానీ అవన్నీ చాలా చాలా బాగుంటుంది. నేను అనుకునేవాడిని ఇంత వెళ్తున్నప్పుడు చాలా చాలా తెలుసుకోవాలి. డాక్టర్ ఎంఆర్ రావు గారి సాంగత్యం నాకు లభించిన అతిపెద్ద అదృష్టంగా భావిస్తున్నాను. ఎప్పటికీ అలాగే అనుకుంటూ ఉన్నాను. చాలా గమ్మత్తుగా ఒకసారి వికాస విద్యావనం అని పోలైలో మేము నడుపుతున్న ఒక ప్రాథమిక పాఠశాల ఉంటే అక్కడికి ఎదుర్కొంటూ వచ్చారు ఎంఆర్ గారు. భీమవరంలో పిల్లలకు ప్రీ స్కూల్ ప్రైమరీ తరగతుల పిల్లలకు స్కూల్ గురించి ఆలోచనలు ఆయనకు ఉన్నవి షేర్ చేసుకోవడానికి గుడివాడ విశ్వశాంతి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ వాళ్ళతో చాలాసేపు తనలో ఉన్న ఆలోచనల్ని వాళ్ళతో పంచుకుంటే ఆయన వాళ్ళతో చెప్పారట, మీరు రాంగ్ ప్లేస్కి వచ్చారండి, మీరు విజయవాడలో పొలంలో వికాస విద్యావనం అనే స్కూల్ ఉంది, అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. ఆ రకంగా వారు మా జీవితంలోకి అడుగుపెట్టారు. అదేంటో కానీ ఆయన స్కూల్ విషయం కోసం వచ్చారు. తర్వాత ఎన్నో రకాలుగా మా జీవితాల్లో కన్వేసిపోయారు. వికాస విద్యా సంస్థ జనరల్ బాడీ మెంబర్గా, తర్వాత మాకు ఎన్నో రకాలుగా మా విద్యా విషయాల్లో మాతో ఆలోచనలు పంచుకోవడం, సంవత్సరానికి ఒకసారి విద్యా సదస్సు ఏర్పాటు చేస్తాం వికాస విద్యా సంస్థ తరఫున. చాలామందికి తెలియదు అని చెప్పి డాక్టర్ ఎంఆర్ రాజు గారు మా బ్రదర్ని నన్ను కోరడం జరిగింది. అప్పుడు ఒక విషయం మీద ఇదే భీమవరంలో అదృష్టం ప్రకారం మన ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఎల్లపల్లి సుబ్బారావు గారు స్టాంప్ కూడా విడుదల చేశాం సార్.
ఈ స్టాంప్ విడుదల చేశారు. అలాగే ఆయన చెప్పిన ప్రకారం ఎల్లాపల్లి సుబ్బారావు స్వామి వివేకానంద ట్రస్టుల కింద ఏర్పడి భీమవరంలో జనవరి 12వ తారీఖున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దానికి స్ఫూర్తి డాక్టర్ ఎంఆర్ రాజు గారు. గత 33 ఏళ్లుగా అందరూ కలిసి అమ్మవారి జాతర నిర్వహించడం అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం పట్టణం 3వ వార్డు కళాభవన్ వీధిలో శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి 33వ వార్షిక జాతర మహోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవిందు, నాయకులు గంటా త్రిమూర్తులు, 3వ వార్డు మాజీ కౌన్సిలర్ యాతం నాగలక్ష్మి శ్రీనివాస్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ శాంతి కోసం అమ్మవారి జాతర నిర్వహించడం అభినందనీయమని అన్నారు. 10 సంవత్సరాలు భక్తులు దాతలు సహకారంతో అమ్మవారి జాతర ఘనంగా నిర్వహిస్తున్నట్లు యాతం శ్రీనివాస్ తెలిపారు. యాతం బ్రహ్మాజీ, యాతం వీరరాఘవులు, జన్ను కొండబాబు, మద్దాల బ్రహ్మాజీ, అవిడి దొరబాబు, సత్యనారాయణ, కాపా అమర్బాబు, శివకవి సాంబమూర్తితో పాటు స్థానికులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కళావంతుల వీధిలో 33వ జాతర మహోత్సవం అమ్మవారి మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఎంతో వైభవంగా చేస్తున్నారు. 33 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం జాతర చేస్తూ అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుకొని అమ్మవారికి దీపదోప నైవేద్యాలు ఇచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. అమ్మవారి ఆశీస్సులు వారందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు.
మన భీమవరం పట్టణంలోని 3వ వార్డు కళాభవన వీధి నెహ్రూ నగర్ యూత్ బాయ్స్ ఆధ్వర్యంలో శ్రీ 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 మావుళ్ళమ్మవార్ల 33వ జాతర మహోత్సవాల్ని ఎంతో ఘనంగా నిర్వహించడం చాలా అభినందనీయం. మరి ప్రతి ఒక్కరూ కూడా అమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకోవడం, అలాగే ఈ భీమవరం పట్టణంలో మన ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మవారు ఎంతో వైభవం అలాగే నిదర్శనం ఉన్నటువంటి అమ్మల కన్నా అమ్మ మావుళ్ళమ్మ. మరి వారి యొక్క ఆశీస్సులు భీమవరం పట్టణ ప్రజలందరి మీద ఉండాలని అందరూ కూడా పాడి పంటలతోటి సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలని అమ్మ ఆశీస్సులు ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాం. చాలా సంతోషం. భీమవరం పట్టణం ఇలవెల్పు గ్రామదేవత శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారు మరి ఆషాఢ మాస జాతరలో చాలా అంగరంగ వైపు జరుగుతుంది. ప్రతి వార్డులో కూడా ప్రతి వీధిలోనూ ఆ తల్లి ఆశీస్సులు భీమవరం పట్టణం వాసులు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ 3వ వార్డులో సుమారుగా 33 సంవత్సరాల నుంచి అమ్మవారి జాతర చేస్తున్నారు. ఈ వార్డు ప్రజలు అమ్మవారి ఆశీస్సులు వీళ్ళందరికీ ఎంతో బలంగా ఉంది. ఆవిడ ఆశీస్సులతో భీమవరం పట్టణంలో ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు అలాగే అన్నీ కూడా వ్యాపారాలు అన్నీ కూడా శుభం కలగాలని చెప్పి కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా భీమవరం పట్టణం అన్ని రంగాల్లో ముందుండాలని భీమవరం నియోజకవర్గానికి కూడా ఆవిడ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ 33వ వార్డులో మమ్మల్ని అందరూ పిలిచి ఇలా ఆ తల్లి సేవలో పాల్గొని చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ శ్రీ భీమవరం గ్రామదేవత మావుళ్ళమ్మ తల్లివారి 33వ జాతర మహోత్సవం 3వ వార్డులో చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మాజీ కౌన్సిలర్ ఏతం శ్రీనివాస్ గారు, అలాగే ఈ వార్డు అధ్యక్షులు ఏతం రాఘవుల గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అలాగే ఇంకా వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా ఈ వార్డులో ఉన్న పెద్దలు ప్రముఖులు అందరూ కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కోల నాగేశ్వరరావు గారికి, గంటా త్రిమూర్తులు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి వాడవాడ పల్లి కూడా అమ్మవారి జాతర కార్యక్రమాలు చేస్తున్నామంటే సల్లన తల్లి ఆవిడే ఆశీస్సులు మనకి. ఎందుకంటే ఈ గ్రామాలే కానీ వార్డులే కానీ పట్టణమే కానీ ఒక్క ప్రపంచం అంతా కూడా చల్లగా ఉందంటే కారణం మన సల్లన తల్లి మావుళ్ళమ్మ తల్లి ఆశీస్సులు. మరి 33 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ వార్షికోత్సవం చేస్తున్నారంటే ఈ యూత్ అందరూ కూడా ఈ వార్డు ప్రజలకి సర్వశక్తులు ఆవిడ ప్రసాదించడమే దీనికి ముఖ్య ఉద్దేశం. అలాగే రాబోయే రోజుల్లో కూడా మరి యువత అంతా కూడా ఆదర్శంగా తీసుకుని ఆధ్యాత్మికంగా ఏదైతే ఉన్నాయో ఈ కార్యక్రమాలు ముందుకు సాగిస్తూ మరి అందరికీ కూడా సర్వశక్తులు ప్రసాదించాలనే అమ్మవారిని మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి పిలిచిన అందరికీ కూడా ధన్యవాదాలు. భీమవరం మావుళ్ళమ్మ తల్లి 3వ వార్డులో జాతర మహోత్సవం జరుగుతుంది. ఇది 33వ సంవత్సరం. ఇక్కడ వార్డు కమిటీ అలాగే మాజీ కౌన్సిలర్ గారు ఏతం శ్రీనివాసరావు గారు, అలాగే ఏతం నాగలక్ష్మి గారు, అలాగే ఏతం రాఘవుల గారు, అలాగే కాప అమరబాబు గారు, ఏతం బ్రహ్మాజీ గారు, అలాగే ఇతర ఇక్కడ కార్యకర్తలు నాయకులు మహిళలు అందరూ కూడా మా గ్రామ దేవత అయిన మావుళ్ళమ్మ తల్లి జాతర చాలా దిగ్విజయంగా చాలా అఖండంగా చేస్తారు. సన్నాయి మేళాలతోని ప్రోగ్రాలతోని ఈ 33వ జాతర భక్తులందరూ కూడా స్వామివారి ప్రసాదం స్వీకరించాలని కోరుకుంటున్నాం. ఈరోజు మన భీమవరం పట్టణ 3వ వార్డులో కళాభవన్ వీధి విఘ్నేశ్వర అంటే అభయాంజనేయ స్వామివారి గుడి వద్ద 33వ శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి 33వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు గరగ నృత్యాలు అలాగే గోవింద ఈ కార్యక్రమాలతో మావుళ్ళమ్మవారి జాతర మహోత్సవం దిగ్విజయంగా నిర్వహించడానికి మన వార్డు ప్రజలు అలాగే కమిటీ వారు అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమం విజయవంతం చేసి మన వార్డులో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. పట్టణంలోని మెంటేవారి తోటలో ఆషాఢ మాసం సందర్భంగా భక్తుల ఎలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతర ఆదివారం ఘనంగా జరిగింది. ఈ జాతరను యూత్ నాయకుడు గ్రంథి రవితేజ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా కూడా ఆషాఢ మాసంలో ఈ ప్రాంతంలో అమ్మవారి జాతరలు పెద్ద ఎత్తున సాంప్రదాయబద్ధంగా జరుగుతాయని, ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో జీవించే విధంగా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తోట భోగయ్య, చిలుకూరి రామకృష్ణ చౌదరి,
ముత్యాల రామారావు, ఇంటి సత్యనారాయణ, ముత్యాల అంజీ, చోడిశెట్టి కిరణ్, ముత్యాల అయ్యప్ప, వలవల సాయి, ఎర్ర లక్ష్మణ జ్యోతి స్వరూప్, మెంటేవారితోట యూత్ నాయకులు పాల్గొన్నారు. ముగురమ్మల మూలపుటమ్మ కోరిన వారికి కొంగు బంగారమై ఎవరైతే ఆవిడ భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా కోరికలు కోరుకుంటారో వారందరికీ కూడా కోరికలు నెరవేర్చే కల్పవల్లిగా మన భీమవరం పరిసర ప్రాంతాల్లోనే కాకుండా రాష్ట్రం అంతటా కూడా ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ 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 మావుళ్ళమ్మ వారి యొక్క జాతర మహోత్సవం మెంటేవారి తోటలో ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం కూడా అంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆనవాయితీ కొనసాగుతూ ఉంది. ఆ ఆనవాయితీ ప్రకారం ఆషాఢ మాసంలో ఈ రోజున మన మెంటేవారి తోట యూత్ ఆధ్వర్యంలో ఈ యొక్క మావుళ్ళమ్మవారి జాతర మహోత్సవాన్ని తలపెట్టడం జరిగింది. ఈ యొక్క జాతర మహోత్సవంలో మన గంధి రవితేజ గారు ప్రారంభించడం, అదేవిధంగా మన తెలుగుదేశం నాయకులు చిలుకూరు రామకృష్ణ చౌదరి గారు కూడా పాల్గొని అనేక మంది పెద్దల యొక్క సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. యూత్ అందరూ కూడా ఈ రోజున ఈ అమ్మవారి యొక్క జాతరలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఏదైనటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరినీ కూడా అమ్మవారు కాచి కాపాడాలని చెప్పి రాష్ట్రం కూడా అభివృద్ధిలో ముందుబాటులో ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ మా భీమవరం మావుళ్ళమ్మవారి ఎంతో ప్రసిద్ధి. ఈ ఆషాఢంలో మెంటేవారి తోట యువత ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ మావుళ్ళమ్మవారి ఆశీస్సులు ఈ మెంటేవారి తోట యూత్కి భీమవరం ప్రజలకి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన భీమవరంలో ప్రతి వార్డులోని కూడా అమ్మవారి జాతర చేసుకుంటారు ఆషాఢ మాసం. అలాగే ఈరోజు మన మెంటేవారి తోటలో కూడా ఈరోజు ఆషాఢ మాసంలో జాతర నా చేతుల మీద ప్రారంభమవుతాం. చాలా బాగా సంతోషంగా ఉంది. ఇది ఎన్నో ఏళ్ళుగా వస్తున్న ఆచారం. అది ఇప్పుడు యువత కూడా ఒక కమిటీగా ఏర్పడి ఈ జాతరని చేస్తున్నారు. అలాగే కూడా ఈ జాతర ప్రతి సంవత్సరం అలా జరగాలని, ఈ ఆచారాన్ని ఎప్పటికీ అవ్వకుండా అలా కంటిన్యూ చేసుకుంటున్న యువతకి అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కమిటీ సభ్యులు అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పటికీ అలా చల్లగా మన వ్యవహారాన్ని చూస్తూ అలాగే మన రాష్ట్రాన్ని చూస్తూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆపదలో ఉన్నవారికి పేదవారికి అభయహస్తం సీఎం సహాయ నిధి అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భీమవరం నియోజకవర్గంలోని 12 మంది లబ్దిదారులకు 6,03,958 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అంజుబాబు వారికి అందించారు. సీఎం సహాయ నిధి వైద్యపరంగా ఎంతో ఉపయోగపడుతుందని, ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని, పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగానే సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నామని అన్నారు. ఏడాది కాలంలో భీమవరం నియోజకవర్గంలో 222 మందికి 2.06 కోట్ల రూపాయలు అందించామని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కోట్లాది రూపాయల సహాయం అందించడం జరుగుతుంది. ఈరోజు 12 మందికి 6,03,958 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 25/11/2024 15 మందికి 12,14,846 రూపాయలు, 17/1/2005 4కి 9,93,265 రూపాయలు, 17/2/2025 14 మందికి 12,61,530 రూపాయలు, 16/3/2025 39 మందికి 46,28,610 రూపాయలు, 22/3/2025 44 మందికి 31,04,225 రూపాయలు, 14/4/2025 28 మందికి 17,77,266 రూపాయలు, 9/5/2025 25 మందికి 24,85,389 రూపాయలు,
28/5/2025 నలుగురికి 2,96,243 రూపాయలు. 28/5/2025 4 LOCలు 17,10,000 రూపాయలు. 27/6/2025 32 మందికి 23,32,573 రూపాయలు. 12/7/2025 12 మందికి ఈరోజు 6,03,958 రూపాయలు. 12/7/2025 ఒక LOC 2 లక్షల రూపాయలు. వెరసి 222 మందికి 2,06,07,905 రూపాయలు ఈ రోజుకి ఇవ్వటం జరిగింది. అంటే పేదవారి కోసం ప్రభుత్వం ఎంత సపోర్ట్ చేస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి. పేదవారు బాగుండాలి, అనారోగ్యంతో దెబ్బతినకూడదు, అనారోగ్యంతో ఆ కుటుంబం ఇబ్బందులు పాలు అవ్వకూడదని ఆలోచన చేసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కోట్లాది రూపాయల సహకారం అందిస్తున్నాం. పేదవారు ఆరోగ్యశ్రీ వర్తించిన వారు ఎవరైనా ఉంటే దీన్ని ఉపయోగించుకోవడమని కోరుతున్నాం. వీరవాసరం మండలం బీసీసీఎల్ అధ్యక్షులుగా కడలి శ్రీరామ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా భీమవరంలోని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు కోయ మోషన్ రాజ్ ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం రాయలంలోని వైఎస్ఆర్సీపీ భీమవరం నియోజకవర్గ కన్వీనర్ చినిమిల్లి వెంకట్రాయుడును మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చినిమిల్లి వెంకట్రాయుడు మాట్లాడుతూ వీరవాసరం మండలం బీసీసీఎల్ అధ్యక్ష పదవి కడలి శ్రీరామ్కి ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. నిలకడగా పార్టీలో పనిచేసి పార్టీకి అంకితం చేసే నైజం శ్రీరామ్ అని ఆయన కొనియాడారు. ఎన్ని ఒడిదుడుకులున్నా పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన పాత్ర వహించారని అన్నారు. బీసీసీఎల్ వీరవాసరం మండలం అధ్యక్ష పదవి కడలి శ్రీరామ్కి ఇవ్వడంపై భీమవరం వీరవాసరం మండల ప్రజలకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. రాబోయే 2029 ఎన్నికల్లో బీసీలందరినీ ఒక తాటిపై నడిపించే సత్తా శ్రీరామ్కుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల పార్టీ కన్వీనర్ చవ్వాకుల సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ జిల్లా బూత్ అధ్యక్షులు డివిడి ప్రసాద్, సీనియర్ నాయకుడు కోడే యుగంధర్, రాష్ట్ర యూత్ సెక్రటరీ మానుకొండ ప్రదీప్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ మతల కాశీ, వడ్డిగూడెం సర్పంచ్ సైది శ్రీనివాస్, సీనియర్ నాయకులు పిల్లి నరసింహమూర్తి, మల్లుల పాటియా, బండి బాలాజీ, టౌన్ ప్రెసిడెంట్ రామరాజు పాల్గొన్నారు. రోజున బీసీ కన్వీనర్గా మండల కన్వీనర్గా మా పడమటిపాలెం తూలేరు యామ్డెట్ చెందినటువంటి కడలి శ్రీరాములు గారిని నియమించడం జరిగింది. దాని మేరకు ఉత్తర్వులు కూడా రావడం జరిగింది. ఇది చాలా శుభసూచకంగా కూడా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన గత 30 ఏళ్ల నుంచి కూడా పార్టీని అంటే మన కాంగ్రెస్ కానీ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో కానీ ఉండి అంకితభావంగా పనిచేసి ఈ రోజున పదవి పొందినందుకు మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో మొత్తం మండలంలో ఉన్నటువంటి బీసీ నాయకులు బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలను కలుపుకుని ఈ రోజున అటు మన ఎమ్మెల్సీ గారు అయినటువంటి పోషిరం రాజు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి అదేవిధంగా మా కన్వీనర్ గారు అయినటువంటి రాయుడు గారి దగ్గర కూడా వచ్చి రోజున శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మన బీసీ సోదరులందరికీ మా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా వీరవాసరం మండలం నుంచి రాజకీయంగా చాలా అనుభవం ఉన్నటువంటి మన కడల శ్రీరాములు గారికి బీసీసీఎల్ అధ్యక్షులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అలాగే మన భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ చినిమిల్లి వెంకటరాయుడు గారు ఆధ్వర్యంలో పనిచేయడానికి ఆయనకి ఎప్పుడు అందుబాటులో ఉంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నేను 30 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి నా చిన్న వయసులోనే ఎంపీటీసీగా పోటీ చేసి అంటే మా భార్యను పోటీ చేయించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీతో ఉంటూ ఆ కాంగ్రెస్ పార్టీ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత వారు తనయుడు పార్టీ పెట్టడం జరిగింది. 2011-12 పూర్తిగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయినప్పటికీ కూడా అధికార పార్టీ కాదని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో జాయిన్ అవ్వాలని నా గ్రామంలో వందలాది మందితో ఆ రోజున్న ఇన్ఛార్జీలు అవనివ్వండి, ఆ రోజున్న పార్టీలో పెద్దలు అవనివ్వండి, పెద్దలందరితో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా పార్టీకి ఏ విధమైన సేవలు కావాలన్నా కష్టపడుతూ ప్రతి విషయాల్లో కూడా ముందుంటూ పార్టీకి ఏ పని అప్పగిస్తున్నా శిరసా ఉంచి పనిచేస్తూ ముందుకు చావడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున వీరవాసరం మండలంలో నేను బీసీసీఎల్ అధ్యక్షులుగా అయినందుకు మండలం నుంచి నేను పిలిస్తే బీసీ నాయకులందరూ ఇక్కడికి రావడం నాకు ఎంత సంతోషకరమైన విషయమే. నేను ఈ పార్టీలో బీసీసీఎల్ పదవి ఇచ్చారు కాబట్టి ఆ పదవికి ఏ విధమైన దాంట్లో ఉన్న నిబంధనల ప్రకారంగా
సినిమల రాయుడు వెంకటరాయుడు గారిని ఆశీస్సులు తీసుకుని, అలాగే మండల పార్టీ అధ్యక్షులు వారి ఆశీస్సులు తీసుకుని, వారు ఏ పని చెప్తే ఆ పని శిరసా ఉంచి పార్టీ కష్టపడి ఖచ్చితంగా పార్టీ మండలంలో బీసీల తరఫున అవనండి, యావత్ పార్టీ తరఫున అవనండి, అన్ని కులాలు కలుపుకుంటూ వెళ్ళి పార్టీని అఖండ మెజార్టీగా మండలం నిలబెడతానని, నిలబెట్టి సాధిస్తామని అందరినీ కలుపుకుని, నేను ఒక్కడనే కాకుండా ప్రతి ఒక్కరితో కలిసి మెలిసి పనిచేసి ఖచ్చితంగా మెజార్టీ సాధిస్తామని మన రాయుడు గారికి పూర్తిగా మాటిస్తూ, ఇదే విధంగా ఏ విషయం అయినా ఏదైనా కూడా రాయుడు గారు నాకు ఫోన్ చేసి 10 నిమిషాలు అందుబాటులో ఉంటానని మా బీసీ కమ్యూనిటీ తరఫున అందరికీ మాటిస్తూ, అలాగే మా వెంకటరాయుడు గారికి మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈనాడు వీరవాసరం మండలం నుంచి బీసీసీఎల్ అధ్యక్షులుగా కడ శ్రీరాములు గారికి ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఆయన ఈ పార్టీలో చాలా కాలం నుంచి పనిచేసి మొన్న ఎలక్షన్లో కానివ్వండి 19 ఎలక్షన్లో కానీ చాలా కష్టపడి పనిచేసిన వ్యక్తి, నాకు చాలా సుపరిచితుడు. అదేవిధంగా వీరవాసరం మండలంలో ముఖ్యంగా ఈ బీసీలకు సంబంధించి ఎక్కువ మెజారిటీగా ఉన్నటువంటి ఈ సెట్టుబల్జీ గౌడ సంబంధించిన వాళ్ళు మా కమ్యూనిటీలో కూడా మేమందరం కూడా శ్రీరాములు గారిని సహకరిస్తూ మా వెలమ కమ్యూనిటీ తరఫు నుంచి మేము కూడా పార్టీకి వెనుదండగా ఉండి, పార్టీ రేపు వచ్చే ఎలక్షన్లో, రానున్న ఎలక్షన్లో, ఈ ఎలక్షన్ అయితే 2029 అని చెప్పలేము, జేబులో వచ్చి ఇంకా ముందు మనం సిద్ధంగా ఉండాలి. అలాగే మా గురువు గారు అన్నయ్య గారు రాయుడు గారు, వాళ్ళ అన్నయ్య గారు మాకు మేము డిగ్రీ చదువుకునేటప్పుడు మాకు పీటీగా పనిచేసేవారు నాయుడు గారు. ఈయన చాలా కాలం నుంచి మా సుపరిచితులు. అలాగే మీ పార్టీకి నా వరకు మా కమ్యూనిటీ వరకు చాలా కమిట్మెంట్తో పనిచేసి చేయడానికి మేము ఎంతో సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆయన విజయానికి మేము తోడ్పడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ రోజున భీమవరం నియోజకవర్గానికి సంబంధించి వీరవాసరం మండలం తోలేరు గ్రామానికి సంబంధించి పడమటిపాలెంలో వాసి అయినటువంటి కడల శ్రీరాములు గారికి బీసీసీఎల్ మండల స్థాయి పదవిని వారికి ఇవ్వటం చాలా ఆనందదాయకం. ఇంచేదంటే ఒక నిబద్ధత, ఒక కమిట్మెంట్ కలిగినటువంటి వ్యక్తి శ్రీరాములు గారు. గతంలో ఆయన అనేక పదవులు చేశారు. ఒక నిలకడగా పార్టీ అంటే పార్టీకి అంకితభావంతో పనిచేసేటటువంటి నైజమైంది. ఎన్ని ఒత్తిళ్లున్నా, ఎన్ని ఒడిదుడుకులున్నా వాటిని ఎదుర్కొంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చాలా పాత్ర వహించారు. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ బీసీసీఎల్ ఈ పదవికి ఆయనకి ఇవ్వటం వల్ల వీరవాసరం మండలమే కాకుండా భీమవరం నియోజకవర్గ ప్రాంతం అందరూ బీసీలో కూడా చాలా ఆయనకి ఆ పదవి ఇవ్వడం అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. రేపు రాబోయే 29 ఎన్నికల్లో దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏంటంటే బీసీలందరినీ ఒక తాటిపైన నడిపించేటువంటి సత్తా కలిగిన నాయకుడు శ్రీరాములు గారు. మరి శ్రీరాములు గారికి ఈ పదవి రావడం మా అందరికీ ఏంచేతంటే రేపు రాబోయే ఎన్నికల నాటికి ఇలాంటి నాయకులందరినీ గుర్తించి మరి పదవులు ఇవ్వటం పైన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రతిష్టాకరమైన ఆకువీడు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా పట్టణ టీడీపీ అధ్యక్షులు బొల్లా వెంకట్రావు, వైస్ చైర్మన్ గా గౌర లక్ష్మిలు నియమితులయ్యారు. శనివారం మాదివాడలోని శ్రీ కోదండ రామాలయంలో మండల పార్టీ అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్ ప్రత్యేక పూజలు నిర్వహించి నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉండి శాసనసభ్యులు, శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురాం కృష్ణంరాజు సహకారంతో రైతు సమస్యలతో పాటు మార్కెటింగ్ అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. అనంతరం ఆకువీడు గౌడ సంఘం ఆధ్వర్యంలో చైర్మన్ బొల్లా వెంకట్రావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొల్లేరు రైతు నాయకులు భూపతిరాజు తిమ్మరాజు, గంధం ఉమా, బొచ్చు సర్లకుమారి, బొర్రా సుజాత, జనసేన పార్టీ మండల అధ్యక్షులు బాలాజీ, తోటబాబి, బాలకృష్ణ, అప్పులు, నదీంతో పాటు కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఎంతో ప్రతిష్టాకరమైనటువంటి ఆక్విడ్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారు బొల్లా వెంకటరావు గారిని ఎంపిక చేయడం వారికి మనస్ఫూర్తిగా రఘురామకృష్ణరాజు గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఆయన నియామక పత్రాన్ని రఘురామకృష్ణరాజు గారి తరఫున అందజేయడం జరిగింది. అలాగే వైస్ చైర్మన్ గా గౌర లక్ష్మి గారు, అలాగే డైరెక్టర్లుగా పెద్దలందరినీ చాలా మందిని నియమించడం జరిగింది. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన మార్కెటింగ్ యార్డు. ఇది కాళ్ళ మండలంలో సగం గ్రామాలు, మరి ఆక్విడ్ మండలం పూర్తిగా ఉన్న మార్కెటింగ్ యార్డ్ ఇది.
ఇది చాలా బరువు బాధ్యతలో కూడుకున్నది ఈ మార్కెటింగ్ యార్డ్. ఇది గౌరవ శాసనసభ్యులు త్రిపుల్ గారు ఎంతో నమ్మకంతో మీ అందరికీ వెంకటరావు గారిని చైర్మన్ గా, వైస్ చైర్మన్ గారు లక్ష్మి గారిని, అలాగే డైరెక్టర్లుగా మిమ్మల్ని అందరినీ కూడా నియమించడం జరిగింది. మీరు ఏ సమస్య వచ్చినా సరే రైతుల పక్షాన మీరు ఉంటూ రైతులకి మంచి సేవ చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని రైతులకి మంచి బాట పుంత రోడ్లన్నీ కూడా నిర్మించాలని చెప్పి ఈ రోజు మనస్ఫూర్తిగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ అన్ని 3 పార్టీల తరపున వెంకటరావు గారికి, అలాగే ఈ బృందానికి అందరికీ కూడా, ఈ డైరెక్టర్లకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ గారు త్రిపుల్ గారి ఆశీర్వాదంతో ఆకివీడు ఏఎంసీని అనౌన్స్ చేయడం జరిగింది. బొల్ల వెంకటరావు గారు చైర్మన్ గా కమిటీ సభ్యులని అందరినీ కూడా 3 పార్టీల కూటమి తరఫున నియమించడం జరిగింది. చాలా ఆనందదాయకం. భవిష్యత్తులో ఈ కమిటీ అందరూ రైతులకు వెనుదన్నుగా ఉంటారని ఆశిస్తూ, ఇదే రకంగా కూటమి సభ్యులందరూ కూడా ఏ కార్యక్రమమైనా ఇలా ఉమ్మడి కుటుంబంగా అందరూ కలిసి ఎవరికెళ్ళి ఈ కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి, మండల అభివృద్ధికి కూడా తోడ్పడాలని కోరుకుంటూ, మన కనుమూరు ఎమ్మెల్యే గారైన త్రిపుల్ గారు ఈరోజు చాలా మన బొల్ల వెంకటరావు గారికి చైర్మన్గా ఇవ్వడం, అలాగే వైస్ చైర్మన్ గౌరలక్ష్మి గారికి, అలాగే వాటిలో నెంబర్లందరికీ నా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. మన ఆకివీడు గ్రామంలో ఆకివీడు ఏఎంసీ చైర్మన్గా మన బొల్ల వెంకటరావు బాబాయ్ గారిని నియమించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే వైస్ చైర్మన్గా గౌరలక్ష్మి గారిని, అలాగే డైరెక్టర్లుగా నియమించడం చాలా సంతోషంగా ఉంది. మీకు ఈ పదవులు ఇప్పించిన మన రఘురామకృష్ణరాజు గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ వృత్తిలో మీరు అందరూ న్యాయం చేయాలని, మీకు ఇచ్చిన పదవులకు మీరు అందరూ న్యాయం చేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఆకివీడు మార్కెటింగ్ కమిటీకి చైర్మన్ మరియు వైస్ చైర్మన్, అలాగే సభ్యులను నియామక పత్రాలు గౌరవ మండలపార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారు, అలాగే గౌరవనీయులు పెద్దలు తిమ్మరాజు గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అయితే ఈ కమిటీ ఈ రకంగా ఏర్పడడానికి ఎంతో కృషి చేసిన గౌరవ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారికి మనందరం కూడా కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే పార్టీకి వెన్నుముక బీసీలు. అటువంటి ఒక బీసీ నాయకుడు గత 30 సంవత్సరాల నుంచి ఎనలేని కష్టపడుతూ పార్టీకే తన జీవితాన్ని పార్టీకి అర్పించి పనిచేస్తున్న కార్యకర్తకు ఈరోజు ఒక మంచి పదవిని ఇచ్చి గౌరవించడం జరిగింది. ఏఎంసీ చైర్మన్ బొల్ల వెంకటరావు గారికి, ఇక్కడ తోటి సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ ఎన్నికలో అందరినీ కూడా సమానతత్వంగా చూసిన మన ఎమ్మెల్యే గారికి, అలాగే ప్రసాద్ అన్నయ్య గారికి, ప్రతి ఒక్క నాయకులు కూడా మేము నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ ఏఎంసీలో రైతులందరికీ ఉపయోగపడేటట్టు మీరు అందరూ కూడా కార్యక్రమాలు చక్కటి సదుద్దేశంతో అందరూ కూడా సాయపడి మీ పనితనాన్ని అక్కడ ఉపయోగించి చాలా జాగ్రత్తగా నిర్వహించుకోవాలని నేను కోరుకుంటున్నాను. మార్కెటింగ్ యార్డు కమిటీని ఏర్పాటు చేయడం మాకు అత్యంత ఆప్తులు మన స్థానిక ఎమ్మెల్యే గారైన రఘురామకృష్ణరాజు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మాకు సహకరించిన నాయకులు మా చేతుల్లో ప్రసాద్ గారు, ముడుగుల ప్రసాద్ చేతుల మీద మాకు ఈ నియామపత్రం అందుకుంటాం మాకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. మమ్మల్ని అందరినీ కూడా భాగ్యస్వామ్యం చేసి మాకు డైరెక్టర్లుగా, అలాగే బొల్ల వెంకటరావు గారికి చైర్మన్ గా ఇచ్చిన మన ఎమ్మెల్యే త్రిపుల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎన్నో ఏళ్ళుగా కష్టపడుతున్న మా వెంకటరావు బాబాయ్ గారికి ఈ పదవి ఎన్నో టిస్టుల మీద దక్కింది. అందుకోసం మేము ఎంతో సంతోషిస్తున్నాము. అలాగే అందరికి ఇక్కడ సామాజిక న్యాయం జరిగింది. బీసీలు కనుక, ఎస్సీలు కనుక అందరూ ఇందులో ఓసీలు అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. ఇది ఒక మంచి కమిటీగా నేను భావిస్తున్నాను. టైం మార్కెట్ కమిటీగా నియమితులయ్యాం. అలాగే చైర్మన్ గా బొల్ల వెంకటరావు గారికి, నా తోటి సభ్యులకి, అలాగే మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకున్నాం. ఇది అందరూ కూడా అంత ఇదిగా అందరూ కూడా వచ్చి రామాలయంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ఆ రాముల వారి ఆశీస్సులతో ముందుగా పదవికి న్యాయం చేసే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తూ, అలాగే ఈ పదవికి మాకు నా విషయంలో ముగ్గురు ప్రసాద్ గారు, భరత్ గారు, కనుమూరి రఘురామకృష్ణరాజు గారి ఆదేశాలతో ముందుకు వెళ్తానని, అలాగే డైరెక్టర్లు అందరినీ కూడా కలుపుకుని అందరికీ కూడా న్యాయం జరిగేటట్టుగా అందరినీ కలుపుకునే ఈ పదవిని జయప్రదంగా ముగిస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మరి ఈ పదవి గురించి ఒక రోజున ప్రసాద్ గారు తీసుకెళ్లారు.
తీసుకెళ్తే రఘురామకృష్ణరాజు గారు ఒకటే మాట అన్నారు, వెంకట్రావు నీకు ఏఎన్సీ ఇస్తున్నాం. మరి ఆ మాటకు ఆయన ఎంత కష్టపడ్డారో, ఎన్ని రకాలుగా అవంతరాలు వచ్చినా కూడా ఆయన మాటకి నిలబడి ఆయన నాకు ఈ పదవి ఇవ్వటం జరిగింది. ఆయన నా మీద ఉన్న అభిప్రాయంతో మరి నేను ఖచ్చితంగా కూడా ఆయనకి రుణపడి ఉన్నాను. ఆ రుణం తీర్చుకుంటానని ఖచ్చితంగా ముగ్గురు వాళ్ళ ఆశీస్సులతోటి ముందుకెళ్తానని సభాముఖం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏలూరుపాడు గ్రామంలో వేంచేసి ఉన్న ఎల్లమ్మ, కొండాలమ్మ, పోలేరమ్మ, మహాలక్ష్మమ్మ అమ్మవార్లకు మహిళలు ఆషాఢమాస సారె సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో గ్రామంలోని గ్రామ దేవతలకు సారె సమర్పించే క్రమంలో ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని అమ్మవార్లకు సారె సమర్పించారు. గ్రామంలోని మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూపతిరాజు, వెంకట జగ్గరాజు, మంతెన ఆంజనేయరాజు, దాట్ల శ్రీనివాసరాజు, స్కాట్లాండ్ వాసురాజు, దండు సుబ్రహ్మణ్యం రాజు, దాట్ల శ్రీనివాసరాజు, దాట్ల రవి, పడమట సుబ్బయ్య, మన్యం రమేష్, పడమట సతీష్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా గ్రామంలో ఆషాఢ మాస సారి కార్యక్రమం, అమ్మవారి సారి కార్యక్రమం ఇది మూడో సంవత్సరం జరుపుకున్నాం. దీనికి మా గ్రామ మహిళా భక్తులందరూ ఎంతో ఉత్సాహంతో ఆనందంగా ఈ కార్యక్రమం జరుపుకుంటారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరంతో బాగా ఘనంగా, కింద సంవత్సరం ఈ సంవత్సరం బాగా ఘనంగా జరిగింది ఈ ఫంక్షన్. ఇలాగే ప్రతి గ్రామంలో కూడా ఈ ఆషాఢ మాసం అమ్మవారి కార్యక్రమం జరిపించుకోవాలని కోరుతున్నాం. ఎల్లమ్మ, పోలేరమ్మ, కొండలమ్మ, మాల్చమ్మ దేవతలందరికీ ఆడబడుచులు ఆషాఢ మాసం సారు తీసుకుని చాలా రంగరంగ వైభవంగా తెల్లరగట్ల నుంచి చాలా ఉత్సాహంగా ఉండి ప్రతి ఆడబడుచు కూడా నేను ముందు అంటూ బాగా ఉత్సాహంగా సారి తీసుకునే విషయంలో బాగా చేశారు. ఆడబడుచులు అందరికీ నా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం చాలా బాగా గ్రామ పెద్దలు అందరూ కూడా యువత అందరూ బాగా చేసి పెట్టారు. కొండాలమ్మ, మాలచ్చమ్మకి మేము ప్రతి సంవత్సరం కూడా 4 సంవత్సరాల నుంచి సారి ఇచ్చుకుంటున్నాం. మా ఊరు ఆడబడుసులే కాదు, చుట్టుపక్కల ఆడబడుసులు కూడా వచ్చి ఎంతో దండోపుదండోలుగా వారాహిదేవి చల్లని తల్లి చల్లగా చూసి వారాహిదేవి ఆషాఢ మాసం దేవతగా భావించి మేము ప్రతి దేవస్థానానికి పట్టుకెళ్లి సారీ సీరి అన్ని ఇచ్చి మేము మా ఊర్లో మేము బాగా సన్యాసవతిగా ఉన్న వారాహిదేవి తల్లి సాక్షిగా మేము అందరికీ కూడా పోలేరమ్మకి అందరికీ కూడా సార్లు ఇచ్చుకుని దేవతలందరికీ కూడా మా గ్రామ పెద్దలు, ఊరు పెద్దలు అందరూ కూడా నిర్వహించి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.